కాఫీ అంటే అరకు కాఫీనే. ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. విశాఖ బీచ్ నుంచి పార్లమెంట్ దాకా దాని పరిమళం వ్యాపించింది. రోజుకు ఒక్క కప్ అయినా అరకు కాఫీ తాగాలని జనం కోరుకుంటున్నారు. అరకు కాఫీ ఇప్పుడు విదేశీ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. మన్యం కాఫీకి బహుళ ప్రాచుర్యం రావడం వెనుక నాంది ఫౌండేషన్ కృషి మరువలేనిదని చెప్పాలి. 2014లో సంభవించిన హుద్హుద్ తుఫానుకు భారీ స్థాయిలో కాఫీ తోటలు ధ్వంసం కావడం ఆందోళనకర అంశమే అయింది. దీంతో కాఫీ రైతులను ఆదుకునేందుకు 2015 నుంచి 2025 వరకు 1,00,000 ఎకరాల కాఫీ తోటల అభివృద్ధికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 526 కోట్లతో ఒక ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేకంగా 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటలు అభివృద్ధి చేశారు. కాగా 2016లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన్యం కాఫీని అరకు కాఫీగా ప్రపంచానికి పరిచయం చేసి ప్రమోట్ చేశారు. ఇందులో భాగంగా అదే ఏడాది దేశ ప్రధాని మోదీతో పాటు అనేక మంది ప్రముఖులతో అరకు కాఫీ రుచి చూపించారు. ఆ పరిమళాన్ని వారు ఆస్వాదించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ మరింతగా ప్రాచుర్యం పొందింది. అదే సమయంలో ఫిల్టర్, ఇన్స్టెంట్ వెరైటీలు తయారు చేసి ప్రమోషన్ దిశగా అడుగులు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం గిరిజన రైతులు పండిస్తున్న కాఫీ టేస్ట్ ను ప్రశంసించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ఏడాది మార్చిలో అరకు కాఫీ స్టాల్స్ వెలిశాయి. ఎంపీలు అల్పాహారం తీసుకునే సంఘం క్యాంటీన్ దగ్గర గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఈ స్టాల్స్ ను నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ప్రారంభించారు. రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు పాల్గొన్నారు. అరకు కాఫీ అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఈ రోజు సంపాదించుకుంది. దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కాఫీని ప్రమోట్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. గిరిజన జీసీసీ కార్పొరేషన్ ద్వారా కూడా వాళ్ళకి రైతులకి సపోర్ట్ చేయడం, దానికి ప్రొడక్ట్స్ ని బ్రాండ్ చేయడం, ప్రమోట్ చేయడం, ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మేము కూడా వాళ్ళు ఆయనతో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారు కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి టేస్ట్ ఉందని, మాకు కూడా చాలా నచ్చుతుందని. మరి దాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకొని వెళ్ళాలి. మినిస్టర్స్ కి అందరికీ ఇస్తున్నాం, ఇంపార్టెంట్ పీపుల్కి. ఎంపీలు కూడా దీన్ని టేస్ట్ చేయాలి. ఎంపీలు కూడా చేస్తే వారి ద్వారా ఇంకా చాలా మందికి తెలుస్తుందనే ఆలోచనతో ఈ స్టాల్ పెట్టాలన్నది ఒక ఆలోచనగా ఉంటే దానికి స్పీకర్ గారి తాలూకా సహకారంతో ఈరోజు పెట్టాం. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుతో రైతులకు కూడా ప్రోత్సాహం లభించినట్లయింది. అరకు కాఫీకి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని ఏపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అరకు కాఫీ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ముందుగా మాట్లాడాల్సిన చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్. ఆయన అరకు కాఫీని మానస పుత్రికగా చూసుకుంటున్నారు. ఈరోజు అరకు పాడేరు ఏరియాలో గంజాయి తోటల్ని పక్కన పెట్టి అరకు కాఫీని పండించడానికి గిరిజన రైతులు ముందుకొచ్చారు అంటే ఈరోజు ప్రభుత్వం తాలూకా నిబద్ధత, ప్రభుత్వం తాలూకా కృషి ఫలించిందనే చెప్పాలి. 1,80,000 ఎకరాల్లో ఈరోజు అరకు కాఫీని పండిస్తూ అరకు కాఫీని దేశ విదేశాల్లో కూడా ఈరోజు మార్కెటింగ్ చేయగలుగుతున్నాము అంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి. ఈరోజు గత గిరిజన దినోత్సవం రోజు చాలా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం, దేశ విదేశాల్లో ఈ కాఫీ వెళ్ళడం, అసెంబ్లీలో, పార్లమెంట్లో, రాజ్యసభ, లోక్సభలో కూడా ఈ కాఫీలు పెట్టడం చూస్తే అందరూ కూడా చాలా సంతోషించారు. అరకు కాఫీని అందరూ ఆస్వాదిస్తున్నారు. ఇట్లాంటి కాఫీకి ఎప్పుడు కూడా అరకు కాఫీ బ్రాండ్ అంబాసిడర్ మా చంద్రబాబు నాయుడు గారు. అరకు కాఫీని ప్రమోట్ చేయడంలో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ జీసీసీ కీలకంగా పనిచేస్తోంది. గిరిజన ఉత్పత్తులను సేకరించడంతో పాటుగా వాటికి మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు గిరిజన ప్రాంతాలలో ప్రజలకు రేషన్ సరఫరా కూడా జీసీసీఏ చూస్తోంది. గతంలో రైతుల నుంచి కాఫీ గింజల సేకరణ,
దళారుల ద్వారా జరిగేది. ప్రస్తుతం గిరిజన రైతుల నుంచి జీసీసీ నేరుగా సేకరించి ఎగుమతి చేస్తోంది. వచ్చిన లాభాలను రైతులకే పంచుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజున పాడేరులో జీసీసీ కొత్త లోగో ఆవిష్కరించారు. ఆధునీకరించిన వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చారు. ఐరోపా దేశాలకు ఇప్పటి వరకు థర్డ్ పార్టీల ద్వారా ఆర్గానిక్ కాఫీ పంపించేవారు. ఇకపై నేరుగా జీసీసీయే అందిస్తుంది. ఇప్పటి వరకు గిరిజనుల నుంచి కాఫీ గింజలు సేకరించిన తరువాత అటవీ శాఖ వద్ద క్యూరింగ్, మరో చోట రోస్టింగ్, ఇంకొకరి వద్ద ప్యాకింగ్ చేస్తున్నారు. ఇకపై కాఫీ పండ్ల సేకరణ నుంచి ప్యాకింగ్ వరకు అన్ని జీసీసీయే చేయబోతోంది. దీనికోసం అనకాపల్లి జిల్లా మాకవరం పాలెం మండలంలో 12 ఎకరాల భూమిలో 10 కోట్లతో కాఫీ క్యూరింగ్ సెంటర్ ఏర్పాటవుతుంది. అనేక రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఈ మన అరకు కాఫీ జీసీసీ ద్వారా ఎక్కడ కావాలన్నా సరే ఎవరైనా సరే వెండర్స్ ఇవ్వాలనుకున్నా వాళ్ళందరూ కూడా ఫ్రాంచైజీ మోడల్ తీసుకెళ్లి దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే అరకు కాఫీ అట్లానే మొన్న జరిగినటువంటి దావోస్ మీటింగ్ లో కూడా మనదంటూ ఒక స్టాల్ జీసీసీ స్టాల్ ని ఒకటి పెట్టేటువంటి ఒక అవకాశం మన ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మన లోకేష్ బాబు గారు మనకు కలిగించడం చాలా చాలా ధన్యవాదాలు నుంచి కూడా మనం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దేశ విదేశాల్లో కూడా మన జీసీసీ ద్వారా ప్రొడక్షన్ కాఫీ అయితేనేమి, ముఖ్యంగా కాఫీ, మిగతా హనీ కానీ టర్మరిక్ కానీ, ముఖ్యంగా కాఫీని ఎక్స్పోర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దావోస్ లో పెట్టిన తర్వాత యూఏఈ కానీ, యూకే కానీ, యుఎస్ లో కానీ చాలా మంది మన తెలుగు వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళు అవ్వచ్చు, చాలా మంది ఇండియన్స్ అవ్వచ్చు, లేకపోతే అబ్రాడ్ లో ఉన్న పీపుల్ అవ్వచ్చు, చాలా కంపెనీస్ కూడా మాకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అరకు కాఫీని అక్కడ ఏదైతే బిజినెస్ మోడల్ గా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు సహకారం అడగం కూడా తెలియజేస్తున్నాం. ఇతర సుమారుగా 17-18 కంపెనీలతో మేము ఎంవైఎల్ కూడా చేయడం జరిగింది. అరకు కాఫీ అరోమా, టేస్ట్ వేరే ప్రాంతంలో పండే కాఫీకి రానే రాదు. చెట్టు నీడలో పండడంతో పాటు అక్కడి వాతావరణమే అందుకు కారణం. ఒక్కసారి ఆ కాఫీ తాగితే మరో బ్రాండ్ తాగాలనిపించదు. విశాఖ బీచ్ లో ఉన్న కాఫీ స్టాల్ ను సందర్శించేందుకు, అక్కడ కాఫీ తాగుతూ సేదదీరేందుకు 15 కిలోమీటర్ల నుంచి జనం వస్తున్నారు. అందుకే అక్కడి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 10 వెరైటీస్ వరకు చాలా మేకింగ్ చేస్తున్నారు. అయితే మన దగ్గర కాఫీ స్పెషల్ ఏంటి అంటే మన ప్యూర్లీ ఆర్గానిక్ కాఫీ. యాక్చువల్ మన దగ్గర కాఫీ కూడా తాగడానికి కూడా చాలా మంది ఒక 10-15 కిలోమీటర్స్ నుంచి వాచ్ చేసి వస్తారండి. యాక్చువల్ మన దగ్గర డిఫరెంట్గా ఉండడం వల్ల ఒకసారి అలవాటు పడారంటే ఈ కాఫీ చాలా డిఫరెంట్గా, టేస్ట్ కూడా పబ్లిక్గా ఒకసారి సిప్ చేస్తారంటే ఇంకా నెక్స్ట్ అదర్ బ్రాండ్స్ ఏవైతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏ కాఫీ ఉన్నా కూడా మనదే చాలా వరకు ట్రై చేస్తారు. ఒకసారి సిప్ చేసిన తర్వాత సెకండ్ టైం కూడా ఈ కాఫీని తాగడానికి మన వరకు చాలా ప్రిఫర్ చూపిస్తున్నారు. రోజుకు కాఫీ అయినా తాగాలని జనమే చెప్తున్నారు. అరకు కాఫీ ఆరోగ్యానికి కూడా మంచిదని వినియోగదారులు అంటున్నారు. కాఫీ అనేది, నేను కాఫీ లవర్నే. దీంతో ఏంటంటే ఏదో మన పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు మనకు అరకు అనేసరికి మనందరికీ మన లోకల్లో ఎక్కలేదు, విదేశాల్లో ఇప్పటి నుంచో ఎక్స్పోర్ట్ ఉంది. ఆర్గానిక్ అన్ని విధాలు కూడా మనం ముందుకెళ్తున్న వ్యవహారంలోనే అసలు ఒకసారి టేస్ట్ చూస్తే, కాఫీ ప్రియులు ఎవరైనా సరే అరకు కాఫీ టేస్ట్ చూడండి. నేను అంటున్నానని కాదు, టేస్ట్ చూసిన తర్వాత మీరు ఇంకొకరికి చెప్పండి. ఇందులో ఉన్నటువంటి ఆర్గానిక్ ఉన్నటువంటి తాగిన తర్వాత ఉండేటువంటి మనకి ఆ మెదడు ఎంత షార్ప్నెస్గా పనిచేస్తుంది, ఎంత ఎడిక్ట్ అవుతున్నాము అంటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇవాళ కాఫీ అనేది, కాఫీ తాగండి వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్ అనేది డాక్టర్లు, ఒక కార్డియక్ స్పెషలిస్టులు కూడా వాళ్ళు చెబుతున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ఏదోటలో రోజుకో కాఫీ తాగడం అనేది కూడా అన్ని విధాలా మంచిది. మన్యంలో పండిన కాఫీని ఒక్క జీసీసీయే కాకుండా మహీంద్ర గ్రూప్ బెంగళూరులో ప్రత్యేకంగా అరకు కాఫీ స్టోర్స్ ను ప్రారంభించింది. ఇప్పుడు మరో స్టోర్ పెడుతున్నారు. అలాగే పారిస్ లో ఎప్పటి నుండో అరకు కాఫీ బ్రాండ్ తో నేరుగా కాఫీ షాపులున్నాయి. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవతో ఇప్పుడు అరకు కాఫీ ప్రపంచవ్యాప్తమైంది. అరకు కాఫీగా ప్రపంచమంతా పరిమళిస్తున్న ఈ కాఫీ రుచులు ఇప్పుడు పార్లమెంట్లో సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానమంత్రి మెచ్చిన కాఫీ కూడా ఈ అరకు కాఫీయే. ఈ క్రెడిట్ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేయడంలో కానీ, అంతర్జాతీయ తీసుకెళ్లడంలో కానీ ఆయన ఎక్కువగా కృషి చేశారు. ఇప్పుడు జీసీసీ ద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎగుమతులకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.